అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు భార్య చనిపోయిందనుకున్న భర్త. ఎపిసోడ్ 7 ముగించుకొని 8లోకి వచ్చేసాం. గతం తెరిచిన తలుపు. ఆదిత్య చేతులు వణుకుతున్నాయి. గిఫ్ట్ బాక్స్‌లో ఉన్న తన చిన్ననాటి ఫోటోను మళ్ళీ మళ్ళీ చూస్తాడు ఆదిత్య. ఫోటో వెనుక ఇలా రాసి ఉంది, నీ గతం నీకు గుర్తుందా? అప్పుడే అతనికి ఒక ఫోన్ మోగుతుంది. తెలియని నంబర్ అది. ఆదిత్య కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఫోన్లో అవతల పక్క నుంచి ఒక రహస్య స్వరం వినిపిస్తుంది. నీకు నిజం తెలుసుకోవాలంటే ఈరోజు రాత్రి 10 గంటలకు 11 గంటలకు పాత రైల్వే స్టేషన్కి ఒంటరిగా రావాలి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. నందిని భయంగా చూస్తుంది. ఆదిత్య టెన్షన్ పడుతూ ఉంటాడు. తనకు ఏమీ అర్థం కావట్లేదు. ఇంతలో నందిని, ఆది, నువ్వు వెళ్ళకు, ఇది ఏదో పన్నాగం కావచ్చు, అర్థమవుతుందా అని చెప్పింది నందిని. ఆదిత్య, ప్రతిసారి పారిపోతే నిజం మనకు ఎప్పటికీ దొరకదు అంటాడు. వెంటనే విక్రమ్ ముందుకు వచ్చి, నేను దూరం నుంచి నిన్ను ఫాలో అవుతాను ఆదిత్య, నువ్వు వెళ్ళు, వాళ్ళు ఎవరో మనం తెలుసుకుందాం, లేకపోతే ఇది మళ్ళీ మళ్ళీ ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది అని చెబుతాడు విక్రమ్. కానీ ఆ విలన్కు తెలియకూడదు వస్తున్నామన్న విషయం. ఆ విలన్కి తెలియాలి, మేము కూడా వస్తున్నామన్న విషయం అతనికి తెలియకూడదు. అలా అదే రాత్రి పాత రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మొత్తం చీకటితో నిండిపోయి ఉంటుంది. పగిలిన లైట్లు, గాలి శబ్దం. ఆదిత్య ఒంటరిగా నడుస్తూ ఉంటాడు. అప్పుడే ఒక వృద్ధుడు బెంచిపై కూర్చొని ఉంటాడు. ఆ వృద్ధుడు, చివరికి వచ్చావు అని అంటాడు. ఆ మాటలు విన్న ఆదిత్య, మీరు ఎవరు అని అడుగుతాడు. ఆ వృద్ధుడు ఒక పాత కవర్ ఇస్తాడు ఆదిత్యకి. ఆ వృద్ధుడు, ఇది మీ నాన్న నాకు ఇచ్చాడు, నీకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఇవ్వమని చెప్పాడు అని అంటాడు రైల్వే స్టేషన్లో ఉన్న ఆ వృద్ధుడు. ఆ మాటలు విన్న ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆదిత్య ఆ వృద్ధుడితో ఇలా అంటాడు, మా నాన్న. అలా చెప్పి వెంటనే కవరు తెరిచి చూస్తాడు. అందులో ఒక ఫోటో. ఆ ఫోటోలో ఆదిత్య చిన్నప్పుడు అతని తల్లిదండ్రులతో పాటు ఆ విలన్ కూడా నిలబడి ఉంటాడు. ఆదిత్యకు ఒక్కసారిగా తన ప్రపంచంలో ఏదో అలజడి జరుగుతుంది అని అర్థమైపోతుంది. వెంటనే ఆదిత్య ఆశ్చర్యంతో, ఇది ఎలా సాధ్యం అని అడుగుతాడు ఆ వృద్ధుణ్ణి. అందుకు అతను నెమ్మదిగా ఇలా చెబుతాడు, మీ నాన్న, అతని నాన్న ఇద్దరు ఒకే బిజినెస్ పార్ట్నర్స్. ఆ మాటలు విన్న ఆదిత్య, అంటే ఆ విలన్ కుటుంబానికి మా కుటుంబానికి ముందే పరిచయం ఉందా అని అడుగుతాడు ఆదిత్య. అప్పుడు ఆ వృద్ధుడు, తెలుసు, కానీ చాలా దగ్గర. అప్పుడే దూరంలో ఒక గన్ శబ్దం వినిపిస్తుంది. వృద్ధుడు ఛాతీ పట్టుకొని కింద పడిపోతాడు. అంటే ఆ ఆగంతకుడు ఆ వృద్ధుణ్ణి నిజం చెప్పకుండా తుపాకీతో కాల్చి వెళ్ళిపోతాడు. ఆదిత్య షాక్ అవుతాడు. వెంటనే ఆదిత్య, తాతయ్య లేవండి అని పిలుస్తాడు. వృద్ధుడు చివరి శ్వాసతో ఒక తాళం చెవి అతని చేతిలో పెడతాడు. అది వృద్ధుడు ఇలా అంటాడు, బాబు ఆదిత్య, లాకర్ నెంబరు 307, అక్కడే అన్ని నిజాలు నీకు తెలుస్తాయి అని చెప్పి కొన ఊపిరితో తనకు చెప్పాల్సినవన్నీ చెప్పి ప్రాణాలు విడిచేస్తాడు వృద్ధుడు. ఇంతలో పక్కనే ఉన్న విక్రమ్ గబగబా స్టేషన్ లోపలికి పరిగెత్తుకొని వచ్చి చూస్తారు. చుట్టూ ఎవరూ కనిపించరు. అయినా
కొన్ని కాల్పులు జరిపి వెంటనే దగ్గరలో ఉన్న ఒక అదృశ్య వ్యక్తి పారిపోతాడు. పారిపోతున్న ఆ అదృశ్య వ్యక్తిని పోలీసులు వెంబడిస్తూ ఉంటారు. ఆదిత్య ఆ వృద్ధుడు ఇచ్చిన తాళం చెవిని తీసుకొని మరుసటి రోజు మనం ఎలాగైనా ఆ లాకర్ దగ్గరికి వెళ్దామని విక్రమ్తో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మరుసటి ఉదయం ఆదిత్య, నందిని, విక్రమ్ ముగ్గురు కలిసి ఆ వృద్ధుడు చెప్పిన బ్యాంకుకు వెళ్తారు. అక్కడ లాకర్ నెంబర్ 307 తెరుస్తారు. అందులో ఒక డైరీ ఉంటుంది, ఇంకా ఒక పెన్ డ్రైవ్ మరియు ఒక వీలునామా కూడా ఉంటాయి. ఆదిత్య డైరీ తెరిచి చదవడం ప్రారంభిస్తాడు. ఈ డైరీ చదివేది నా కొడుకు ఆదిత్య అయితే నువ్వు ఇప్పుడే ప్రమాదంలో ఉన్నావు. అది చదవగానే ఆదిత్య గుండె వేగంగా కొట్టుకుంటుంది. నా స్నేహితుడు అనుకున్న ఒక వ్యక్తి నన్ను మోసం చేశాడు అని ఆదిత్య తండ్రి ఆ డైరీలో రాసి ఉంటాడు. అతనికి ఒక కొడుకు ఈరోజు నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాడు అని రాసిపెట్టి ఉంటుంది. నందిని ఆశ్చర్యంతో చూస్తుంది ఆ డైరీని. ఇక విక్రమ్ పెన్ డ్రైవ్ను ఆ ల్యాప్టాప్లో పెట్టి ఓపెన్ చేస్తాడు. ఒక పాత వీడియో ప్లే అవుతుంది ల్యాప్టాప్లో. అందులో ఆదిత్య తండ్రి మాట్లాడుతున్నాడు. ఆదిత్య తండ్రి ఆదిత్యకు ఇది చెప్తున్నాడు, ఒకవేళ నాకు ఏదైనా జరిగితే దానికి కారణం రుద్రప్రతాప్. అక్కడ ఉన్న నందిని, ఆదిత్య, విక్రమ్ ఈ పేరు వినగానే ముగ్గురు షాక్ అవుతారు. ఇప్పటి వరకు విలన్గా మాత్రమే తెలిసిన వ్యక్తి అతని పేరు ప్రతాప్ అని కూడా ఈ డైరీ ద్వారాగా తెలుస్తుంది. అందరూ షాక్లో ఉంటారు. ఎవరో తెలియని వ్యక్తి వెంబడిస్తున్నారని అనుకున్న ఆదిత్య అతని పేరు రుద్రప్రతాప్ అని, అతను తన తండ్రికి బాగా తెలిసిన వ్యక్తి అని షాక్లో ఉంటాడు ఆదిత్య. అప్పుడే బ్యాంకులోని ఒక ఉద్యోగి రహస్యంగా బయటకు వెళ్ళి ఆ రుద్రప్రతాప్కు ఫోన్ చేస్తాడు. సార్, నేను బ్యాంకులో పనిచేసే అతన్ని. ఆదిత్యకు ఒక లాకర్ దొరికింది అని చెబుతాడు. అవతల నుంచి రుద్రప్రతాప్ నవ్వుతూ అది నేను కావాలనే దొరకనిచ్చాను అని అంటాడు. అందుకు ఆ ఉద్యోగి ఏంటి సార్ అని అడిగితే రుద్రప్రతాప్ అతను ఇప్పుడు నా ఉచ్చులోకి నడుచుకుంటూ వస్తున్నాడు. ఇక నేను పన్నే పన్నాగంలోకి తాను చిక్కుకుంటాడు అని చెబుతాడు రుద్రప్రతాప్. బ్యాంకు నుంచి ఇంటికి తిరిగి వచ్చిన ఆదిత్య డైరీ చివరి పేజీ తెరుస్తాడు. అందులో ఒకే ఒక వాక్యం మాత్రమే ఉంటుంది. రుద్రప్రతాప్ నీ శత్రువు కాదు, నీ రక్త సంబంధం. ఆదిత్య చేతిలోని డైరీ కింద పడిపోతుంది. అసలు ఏం జరుగుతుంది? ఇన్ని పేజీలు చదివే ముందు నాకు వెంబడిస్తున్న వ్యక్తి రుద్రప్రతాప్ అని తెలుసు, కానీ నాన్న ఇలా రాశారేంటి, నాకు ఎలా రక్త సంబంధం అవుతారు అని తనకి ఏమీ తోచక ఆలోచనలో పడిపోతాడు ఆదిత్య. అలా ఈ 8వ ఎపిసోడు అయిపోతుంది. 9వ ఎపిసోడ్లో నిజంగా రుద్రప్రతాప్ ఆదిత్య రక్త సంబంధమేనా, లేక రుద్రప్రతాప్ ఆదిత్యను పట్టుకోవడానికి పన్నిన పన్నాగమా? తెలుసుకుందాం.